నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. సో నా దగ్గరికి బరువు తగ్గడానికి మార్గాలు వెతుక్కునే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్లో చూసినట్లయితే నా వీడియోల్లో 50% వరకు బరువు తగ్గడం మీదనే, బరువు తగ్గడానికి మార్గాలు ఏమిటి, దాంట్లో ముఖ్యంగా డైట్, ఎలాంటి డైట్ మార్పులు చేసినట్లయితే బరువు తగ్గుదాం అనేది వీటిని ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు. సో దీనిలో భాగంగా మొదటిగా మనం చెప్పే పాయింట్ ఏమిటి, రైస్ ఆపేయాలి, మీరు అన్నం తినడం ఆపేయండి అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాం. అక్కడ చెప్పిన ఆ మాట ఎప్పుడైతే ఫినిష్ చేశానో లేదో ఇమీడియట్గా వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి, మరి ఏం తినాలి, నేను అన్నం తినకపోతే మరి ఏం తినమంటారు అండి. అంటే అన్నం తినకపోతే వేరేది తినవచ్చు అనేటటువంటిది కూడా మనకి చాలామందికి చాలా ఆశ్చర్యకరంగా తోస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి, కోస్తా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి అన్నానికి ఒక ఆల్టర్నేటివ్ ఉందని కూడా తెలియనంతగా వాళ్ళ దైనందిన జీవితంలో, కల్చర్లో అది భాగమైపోయింది రైస్. కోర్స్ మీరు తెలంగాణకు వస్తే కాస్త జొన్నలు, అలాగే రాయలసీమకు పోతే రాగి ముద్ద ఇలాంటివి తినడం అనేది బాగా కొంత వాళ్ళకి కల్చర్లో భాగంగా వాళ్ళకి అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి. కోస్తా ఆంధ్రలో అది లేదు, ఎక్కువగా తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఇకపోతే ఈ అన్నం మానేస్తే మనం తినేటటువంటిది ఆల్టర్నేటివ్స్ ఏమిటి అని ఆలోచిస్తే మొదటగా చెప్పాల్సినటువంటి మాట కీనోవా అనొచ్చు. కీన్వా అనేటటువంటిది అసలు ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్లో రాసేటప్పుడు QUINOA అని రాస్తారు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. చాలా ఆల్మోస్ట్ చిన్న చిన్న బీ సైజ్ టౌన్స్లో కూడా ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. కొద్దిగా కాస్ట్లీ మిగతా వాటికంటే ఇది బెస్ట్ ఆప్షను. ఇది పోతే గోధుమ రవ్వ, జొన్నలు, రాగులు, ఇవి 4 ఫస్ట్ ఆప్షన్స్. దీని తర్వాత గోధుమ పిండి వస్తుంది, అది 5వ ఆప్షన్. వీటన్నిటిలో ఫస్ట్ ఆప్షన్ నేను చెప్పింది ఈ కీన్వా. సో ఈ కీన్వా బెస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఎందుకు చెప్తున్నాను, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్, అది నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మనం తినే తిండి దేశం మొత్తం మీద ఎవరెవరు ఏమేమి తింటున్నారో అన్నింటినీ కూడా వాటి పోషకాహారాలు పరిశీలించి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ ఉంది ఒకటి. సో దాంట్లో వాళ్ళు ఈ మనం తినే అన్నంతో పాటుగా అన్నం సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అన్నం లేదా దాని సబ్స్టిట్యూట్స్, మనం అన్నం తింటాం, మీరు నార్త్ ఇండియా పోతే వాళ్ళు చపాతీలు తింటారు, రొట్టెలు తింటారు. నేను చెప్పినట్టుగా మీరు రాయలసీమ ఏరియా పోతే రాగులు తింటారు. ఇలా రకరకాలవి. వీటన్నిటిని అనలైజ్ చేసి చూడగా బట్ అన్నిటిలో కూడా అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉన్నది ఈ కీన్వా. సో నిజానికి ఈ కీన్వా అనేది అంత మనకి కొత్తగా తెలిసింది, కానీ ప్రపంచం అంతా మీరు ఇన్ఫ్యాక్ట్ అది సౌత్ అమెరికాలో కొనుక్కున్నారు. అది ఆల్మోస్ట్ లైక్ చాలా పాతది, ఒక 5000 ఏళ్ల క్రితం లాంటి ఫుడ్ అది. అప్పటి నుంచి దాని గురించి మనకు తెలుసు. నిజంగా చెప్పాలంటే అది చిన్న చిన్న గింజల్లాగా ఉంటుంది. మన తోటకూర ఫ్యామిలీకి చెందినటువంటిది, బట్ చిన్న చిన్న గింజల్లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ జొన్నల టైప్స్లో చిన్న జొన్నలు, తెల్ల జొన్నల్లాగా ఉంటుంది. అది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ నిజానికి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తిని ప్రయత్నించి చూడొచ్చు. ఇకపోతే నేను చెప్పినట్టుగా ఉన్న రైసు, గోధుమలు, జొన్నలు, రాగులు, తర్వాత మొక్కజొన్న, వీటి అన్నిటిలో కూడా అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉన్నది ఈ కీన్వా మాత్రమే. సో కీన్వా తర్వాత జొన్నలు వస్తాయి, తర్వాత రాగులు వస్తాయి, తర్వాత గోధుమ రవ్వ వస్తుంది, దాని తర్వాత గోధుమ పిండి వస్తుంది. సో అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ కోర్స్ రైస్ అనుకోండి, రైస్ తీసేసి ఏది బెస్ట్ అని చెప్పుకుంటే ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో ఈ కీన్వా అనేది దాని యొక్క కోర్స్ రుచి బాగుంటుందని చెప్పాను, తినడం ఈజీ అని చెప్పాను. కానీ ఎందువల్ల దాని ఇంపార్టెన్స్ అంటే క్యాలరీస్ తక్కువే కాకుండా దాంట్లో ఇది తీసేసినట్లయితే దానిలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది అతి ఉత్తమమైనటువంటి, ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్లో ఎంత ప్రోటీన్ మిశ్రమాలు, మాంసకృతులు ఉంటాయో కీన్వాలో అంత ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని కంప్లీట్ ప్రోటీన్ అన్నారు. మిగతా తిన్నాం అనుకోండి, ప్రోటీన్లో మనకు కావాల్సిన బ్రేక్ డౌన్ చేస్తే వచ్చేటటువంటివి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. వాటిని అమైనో యాసిడ్స్ అంటారు. సో అమైనో యాసిడ్స్ అన్ని ఫుడ్స్లో ఉండవు, నాన్ వెజిటేరియన్లో ఉంటాయి. కీన్వాలో మాత్రం అన్ని అమైనో యాసిడ్స్ ఉన్నటువంటి కంప్లీట్ ప్రోటీన్ అది. సో ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటి, ఎప్పుడైతే రైస్ ఆపేసామో చాలామందికి రైస్ ఆపేసిన తర్వాత వాళ్ళకి మలబద్ధకము, లేకపోతే పైల్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడం మొదలవుతాయి. ఎందువల్ల మనం తినే అన్నంలో 80% బల్క్ అన్నం నుంచి వస్తుంది. అది తీసేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం కీన్వాతో లేదు. ఎందువల్ల
దీంట్లో హై ప్రోటీన్ ఉన్నది, హై ఫైబర్ ఉన్నటువంటిది, ఆల్మోస్ట్ లైక్ 20% ఫైబర్ ఉన్నది దాంట్లో. సో మీరు తక్కువ తిన్నా సరే మీకు లెట్రిన్ పోవడంలో మలబద్ధకం కానివ్వండి, ఒకవేళ పైల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఏమీ ఉండనటువంటి మంచి ఫుడ్ ఇది. అందుకాబట్టే నాసా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ స్పేస్ ట్రావెల్, ఎవరైతే అంతరిక్షంలో రాకెట్లో పక్క గ్రహాలకో, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడి మీదకో ఎక్కడికన్నా సరే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి తిండి తినాలి అనేటటువంటి దాన్ని పరిశోధన చేసి ఈ కీన్వా అయితేనే వాళ్ళు తినగలరు అని చెప్పేది, కీన్వాని మన స్పేస్లో అంతరిక్షంలో ఎలా పండించాలి మీద వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు సరే మార్స్లో అట్లీస్ట్ నెక్స్ట్ 15-20 ఏళ్ళలో నేను కాలనీ స్థాపిస్తానని ఎలాన్ మస్క్ ప్రతిజ్ఞ చేశాడు. సో వాళ్ళందరికీ కూడా అక్కడికి మనం వెళ్ళి తినాలి అంటే బెస్ట్ ఫుడ్ కీన్వా అని చెప్పేసి దాన్ని మిగతా గ్రహాల మీద అంతరిక్షంలో ఎలా పండించాలి అని వాళ్ళు చేస్తున్నారు అంటే అది ఎంత పౌష్టికాహారాలు కల ఫుడ్డో మనకంత అర్థమవుతోంది. అందరికీ కామన్గా దొరుకుతోంది, పెద్ద కాస్ట్లీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అది 200 ఇప్పుడు అమెజాన్లో దొరుకుతుంది మీకు. అది ఆల్మోస్ట్ లైక్ 250-270 రూపాయలతో 2 కిలోలు అలా ఉన్నాయి అది బేసికలీ. సో కొద్దిగా కాస్ట్లీ కావచ్చు, బట్ స్టిల్ అది తినడం ద్వారా బరువు తగ్గుతామంటే మన మందుల ఖర్చు తగ్గుతుంది కదా, షుగర్ బీపీ మందులు తగ్గుతున్నాయి కదా. సో దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ వస్తుంది, బరువు తగ్గుతాము. సో ఇప్పుడు అన్నం మానేసామని చెప్పామనుకోండి, చాలామందికి తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి మెంటల్గా వస్తాయి. ఎందువల్ల అన్నం మానితే నాకు కావాల్సిన ఎలా తినడం, నాకు కావాల్సిన కూరలు, పచ్చళ్ళు ఇదే వేపుళ్ళు, ఫ్రైస్ ఇవన్నీ ఎలా తింటాను నేను, అది కదా ప్రాబ్లం. నీకు ఏమన్నా ఇష్టం అన్నావు అనుకోండి, నాకు ఆకుకూరలు ఇష్టం, ఈ పచ్చళ్ళు ఇష్టం అని చెప్తారు, అన్నం ఇష్టం ఎవరు చెప్పరు. మనకి ఇష్టమైనవి తినడానికి ఇది మాధ్యమం. సో అన్నం మానేస్తే ఇక టిఫిన్లు తింటాం, అది తింటాం, ఇది తింటాం అంటారు. సో మిగతా నేను తినలేకపోతున్నా అనేటటువంటిది వాళ్ళ బాధ మనసులో ఉంటుంది. కీన్వా మీరు కనుక తింటే మీకు కావాల్సిన అన్నీ తినచ్చు, కీన్వాతో మీరు తినచ్చు. సో అప్పుడేమవుతుంది, మీరు ఏదో మిస్ అవుతున్నట్టుగా బాధగా ఉండదు. డైట్ ఎక్కువ కాలం చేయొచ్చు, సంవత్సరాల తరబడి చేయొచ్చు. డైట్ అంటే 3 నెలలు చేసేదో, 4 నెలలు చేసేదో, 6 నెలలు చేసేదో కాదండి. జీవితాంతం మీరు చేయగలిగేటట్టుగా ఉన్నదే మీకు ప్రిస్క్రైబ్డ్ డైట్. దానివల్లనే మీకు షుగర్ రాదు, ఉంటే తగ్గుతుంది. సో అది చేయాలంటే కీన్వా అనేది ఒక అద్భుతమైనటువంటి సాధనం. సో దీన్ని ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఏమన్నారంటే సూపర్ గ్రెయిన్ ఆఫ్ ది ఫ్యూచర్ అన్నారు. ఫ్యూచర్లో మీరు రీసెర్చ్ చేయాల్సినటువంటిది, అందరికీ మనకి అందుబాటులో చేయాల్సినటువంటి అన్నీ కలిసి ఉన్నటువంటి పోషకాహారం కీన్వా అని చెప్పేసి దీన్ని సూపర్ గ్రెయిన్ ఆఫ్ ది ఫ్యూచర్ అన్నారు. సో మీరు అన్నం మానేయండి, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అన్నం మానేయాల్సినటువంటి అవసరం ఉంది. షుగర్ రాకుండా కాపాడుకోవడానికి, షుగర్ వచ్చిన వాళ్ళకి షుగర్ తగ్గడానికి మందులు లేకుండా, బరువు తగ్గడానికి, వీటన్నిటికీ కూడా మీకు కీన్వా మీద మీరు ఆధారపడటం మంచిదండి. కోర్స్ ఇది కాస్త కాస్ట్లీ అనుకున్నట్లయితే దాని సెకండ్ ఆల్టర్నేటివ్ గోధుమ రవ్వ. 2 సిమిలర్గానే ఉంటాయి, కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప. సో కీన్వా కొనుక్కోగలిగితే కీన్వా కొనుక్కొని తినండి, దట్స్ ద బెస్ట్. సెకండ్ ఆల్టర్నేటివ్ గోధుమ రవ్వ. సో ఇదండి. సో డైట్ పరంగా మనం చేసేటువంటి సిరీస్లో కీన్వా గురించి ఇది సంక్షిప్తంగా అండి. నమస్కారం.